చేస్తామండి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలము బుదేరాలోని సెలెస్టికా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లోని విద్యార్థుల భద్రత, మౌలిక వసతులు, వైద్య ప్రమాణాల విషయంలోని అనేక లోపాలు ఉన్నాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు రవినాయక్ ఆరోపించారు. అధిక ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్లను బలవంతపు విక్రయం, తగిన టాయిలెట్ సౌకర్యాలు లేమి, కాలం చెల్లించినా గానీ బస్సుల వినియోగం వంటి అంశాలపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ ఆరోపణలపై విద్యాశాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టి నిజమైతే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రమేష్ యాదవ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు బుదేర్లోని మున్పల్లి మండల జిల్లా సంగారెడ్డిలో ఇక్కడ క్లాసిక్ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మరి స్ట్రెంత్ 150 200 దాకా ఉన్నారు. కానీ ఉన్నాయి బాత్రూమ్స్ ఐదు బాయ్స్కు 5 గర్ల్స్కు ఉన్నాయి. ఇక్కడ ఆటో నడిపించుకునే కానీ ఎక్కడ ఏదైనా పని చేసావు కానీ కూలి పని చేసా కానీ వాళ్ళు పిల్లలు పంపిస్తుంటారు. ఒక్కొక్క ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు 1 నుంచి 5 వరకు మరి 30 నుంచి 40 వేల దాకా తీసుకుంటాను ప్రజలు మాకు చెప్పారు. మరి ఈరోజు ఇక్కడ స్కూల్కి రావడం జరిగింది. స్కూల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా తెలుసుకున్నాము. అక్కడ తెలుసుకున్న తర్వాత కరెక్ట్ సమాధానం లేదు. అక్కడ ఏంటంటే మళ్ళీ మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నా పేరు రవినాయక్. బుదేరా క్లాసిక్ స్కూల్ లోపల సరైన వసతులు లేకపోవడం వలన బస్ పైన ఎంఈఓ గారు స్పందించలేరు. కాబట్టి ఈ స్కూల్ పైన వెంబటే వీళ్ళ లైసెన్స్ రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మేము ముందుకెళ్తామని చెప్పేసి అధికారికంగా చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ఇక్కడ పేరెంట్స్ ఆలోచన ఏంటంటే మీ పిల్లలకి భవిష్యత్తు చూసుకోవాలా, వాళ్ళకి సేఫ్టీని చూసుకొని పంపించండి.